దారపట్టంలో ఉన్నాం. మన శివాలయం గుడిలో ఉన్నాం ప్రెసెంట్ అయితే. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంటుంది. మనకి మార్నింగ్ 8 వరకు అయితే మనకి ఓపెన్లో ఉంటుంది. పంతులు గారు ఉంటారు, మనం దర్శనం చేసుకోవచ్చు. ప్రెసెంట్ మేము ఉన్న టైంలో కొంచెం క్లోజ్గా ఉంది. ఉన్నంత వరకు మేము కవర్ చేసి షూట్ చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే ఎవ్వరు రాలేదు దారపట్టకి. మేమే ఉన్నాం, నేను మా ఫ్రెండ్ వచ్చాం. అంటే కోతులు కూడా పైన లేవు, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెష్ వాటర్ అయితే చాలా బాగుంది. స్నానం చేయడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవ్వరు లేదు. ఆ నేచర్లో మనకి స్విమ్మింగ్ పూల్ అంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మనకి దారపట్టలో. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడానికి వస్తాం. కాకపోతే ఎవ్వరు లేనప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. రైనీ సీజన్ అందులో చాలా తక్కువ వాటర్ కూడా మనకి ఎంత సరిపడే అంత వాటర్ అయితే ఉంది. మనం స్విమ్మింగ్ కూడా నేర్చుకోవచ్చు సరదాగా. అలాగే మనం ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ మంది ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాపీగా కూల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ శివ పార్వతులు ఎలా ఉన్నారో మేము పూర్తిగా మీకు కవర్ చేసాం, మీరు చూడొచ్చు. ఈరోజు దారమట వచ్చాం, శనివారం ఈరోజు. వెనకమాల బ్యాక్ సైడ్ ఇక్కడ ఎవరు లేరు, మేమే ఉన్నాం స్నానం చేయడానికి. సండే అయితే కొంచెం ఖాళీగా ఉండట్లేదని ఈరోజు తీసుకొచ్చాడు మా ఫ్రెండ్. ఇక్కడ ఎలా ఉంది ఈరోజు చూద్దాం. వర్షం అయితే పడుతుంది కదా లైట్గా. ఈ ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రెజెంట్ అయితే ఎవరు లేరు. హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా వాటర్ కూడా లైట్గా వస్తుంది పైనుంచి. ఇక్కడ మనం దిగుదాం, లోతు ఎంత ఉందో చూద్దాం దిగిన తర్వాత. అలాగే మనకి వెనకాల కొంచెం వాటర్ అయితే ఇక్కడ వరకు పర్వాలేదు, ఓకే. ఈ బ్యాక్ సైడ్ కోతులు అయితే లేవు ఈరోజు. కోతులన్నీ కిందనే ఉన్నాయి, మనకి ఇబ్బంది అయితే లేదు. చూసుకోవచ్చు ఇక బ్యాక్ సైడ్ వాటర్ మనకి ఫ్లోటింగ్, ఓకే. ఇక్కడైతే మనం స్విమ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక మనకి ఫ్లోటింగ్ అయితే వాటర్ పెరిగింది కదా, లెవెల్ అయితే చూసుకోవచ్చు. ఈ లెవెల్కు మనకి ఎక్కడి వరకు లోతు వస్తుందో మనం చూద్దాం. ఇదంతా వాటర్, ఇది చూడండి. వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగుంది, వాటర్ ఫ్లో. కింద అయితే కొంచెం తక్కువ ఉంది, ఓకే. ఇక్కడైతే మనకి స్విమ్మింగ్ బాగుంటుంది, ఇక్కడ చేసేద్దాం. ఈరోజు ఎవ్వరు లేరు స్నానం చేయడానికి. చాలా ఫ్రెష్ వాటర్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి వర్షం పడింది ఊర్లో. ఇక్కడైతే చిన్న వర్షం కూడా అయితే మేము వచ్చినప్పుడు అయితే స్టార్ట్ అవ్వలేదు. హ్యాపీగా స్నానం చేస్తున్నాం. వాటర్ అయితే బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది వాటర్, చాలా బాగుంది. ఎవరు లేరు కదా ఇక్కడ, హ్యాపీగా డిస్టర్బెన్స్ లేదు, హ్యాపీగా స్నానం చేస్తున్నాం. స్విమ్మింగ్కి అయితే బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు. ఇక్కడ స్విమ్మింగ్కి అయితే ఎక్సలెంట్. మనం ఇలా రాళ్ళ మధ్యలో చెట్ల మధ్యలో హ్యాపీగా స్విమ్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ అయితే ఎందుకు వేస్ట్ అని అనిపిస్తుంది, చాలా వేస్ట్ స్విమ్మింగ్ పూల్స్ అయితే. ఇక్కడ అంత ఫ్రెష్ వాటర్ మళ్ళీ అక్కడ ఉంది వాటర్. ఇక చూడండి ఇక ఎంత బాగుందో వాటర్, ఎలా ఫ్రెష్ వాటర్ ఇది. ఇక అంతా వాటర్ ఏం లేదు, పెద్ద చిన్నగా వస్తుంది. కిందకు వస్తే ఫ్లోటింగ్ వచ్చేసరికి మొత్తం ఇదంతా చాలా తక్కువ ప్రెజెంట్ అయితే. వర్షం పడట్లేదు కాబట్టి ఈ ఏరియాలో మనకి ఇక్కడ చేపలు ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ చేపలు కింద చిన్న చేపలు, ఇక్కడ కొంచెం వాటర్ ఉంది. ఇక్కడ కూడా స్నానం చేసుకోవచ్చు. ఈ స్పాట్లో కూడా స్విమ్మింగ్ అయితే బాగుంటుంది. పైకి వెళ్ళకుండా పైకి రాలేమనుకున్న వాళ్ళు ఇక్కడ స్నానం చేసుకోవచ్చు. చూడండి బాగుంది. ఇక్కడ అంతా ఏరియా మొత్తం ఇలా స్విమ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు బాగుంటుంది, ఇక్కడ కూడా బాగుంటుంది. ఇక్కడికైతే మీరు చూడండి ఎంత బాగుందో. ఎవ్వరు లేరు కదా ప్రెజెంట్ అయితే. మళ్ళీ వీకెండ్ కూడా సాటర్డే ఎవరు రాలేదు. అందరూ ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతుంటాం ఇలాంటి స్పాట్లకు వచ్చినప్పుడు. మనం ఇలాగా మన వర్షం పడినప్పుడు వచ్చామనుకోండి, పెద్దగా ఎవరు రారు. వర్షం వచ్చినప్పుడు ఏమో వెళ్తామని బయటికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా. అలా టైంలో మనం వచ్చామనుకో కొంచెం హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ స్విమ్మింగ్ అయితే నేర్చుకోవచ్చు కూడా చెప్పాలంటే. ఇక్కడ మనకు అంత ప్లేస్ ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా అలా చేయలేము, ఎందుకంటే అక్కడ జనం ఎక్కువ ఉంటారు. ఇక్కడ మనకి ఎవరు ఉండరు. పైగా ఇదంతా నేచర్ కదా, ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆ ఫీల్ వేరు కదా. ఇలాంటి టైంలో మనం రైనీ సీజన్లో వచ్చామనుకోండి కొంచెం హ్యాపీగా మనం పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఎవరు ఉంటారు కాబట్టి. ఇక్కడ కోతులు కూడా లేవు ఈరోజు చెప్పాలంటే. కోతులు కూడా ఏం లేవు, అన్నీ కిందనే ఉన్నాయి కోతులు. మనం ఎంట్రన్స్లో మనం బైక్ పార్కింగ్ చేసుకుంటాం కదా, అన్నీ అక్కడే ఉన్నాయి. పైన అయితే ఒక్కటి లేదు, ఏ ఇబ్బంది లేదు. మా కవర్లు కూడా లాక్కోలేదు, లేవు కాబట్టి మన దగ్గర. ఏమైనా ఉంటే కొంచెం ఏదో ఇబ్బంది పడాలి. స్టార్టింగ్ మనం పైకి వెళ్ళే ముందు చూడండి వాటర్ ఎలా వస్తుంది. ప్రెజెంట్ ఎలా ఉంది వాటర్, ఇది ఎలా కింద కూడా పెద్ద ఏం లేదు వాటర్. ఏ చుట్టుపక్కల ఎక్కడ ఏం లేవు, కోతులు ఏవి అయితే ఏం లేవు, అన్నీ కిందనే ఉన్నాయి. స్పాట్ కిందది. ఇది పెద్ద ఏముండదు, స్నానం చేయొచ్చు కానీ పెద్ద ఏముండదు. మరి మీరు రావాలనుకుంటే రండి. ఇలాంటి సీజన్లో వస్తే కొంచెం బెటర్గా అనిపిస్తుంది మీకు కూడా. సండేస్ అది ప్లాన్ చేసుకుంటే కొంచెం తెలుసు కదా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. స్విమ్మింగ్ ఏదంటే జస్ట్ అలా స్నానం చేయడానికైనా కొంచెం ఫ్రీగా, లేకపోతే ఏం చేస్తాం, మరీ జనం ఎక్కువైపోయినా కొంచెం ఇబ్బంది పడతాం.
అలా మనకి ఇలాంటి టైంలో మనం చేసుకున్నాం అనుకో వస్తే కొంచెం బెటర్ అని మా ఫీలింగ్. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది. అంటే ఈ టైంలో కరెక్ట్ టైంలో రావడం ఎలా ఉంటుంది. ఎవరు ఉండరు అనుకోలేదు, మేము ఎవరెవరు ఉంటారు తోడుంటారు అనుకున్నా కానీ ఎవరు లేరు. హ్యాపీ. మనం చూసేది ఇప్పుడు శివాలయం, మనం దార్మటం శివాలయం మనకి రెగ్యులర్గా సోమవారం భక్తులు అయితే ఎక్కువ ఉంటారు తెలుసు కదా. ఇక్కడైతే ప్రజెంట్ ఈరోజు అయితే ఎవరు రాలేదు. ఇంకా ఇక్కడ లేవు, కోతులు కూడా లేవు పెద్దగా, కిందన ఉన్నాయి, పైన అయితే ఏం లేవు. సార్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం. అలాగే ఇక మనకి శివాలయం చూద్దాం ఒకసారి బయట నుంచి. అలాగే మనకి ఓపెన్ చేసి ఉండదు, జస్ట్ అలా శివుడి దగ్గరికి వెళ్దాం. మనకి ధ్వజస్తంభం మనకి శివాలయంలో మనకి చిన్న నందీశ్వరుడు ఉంటాడు ధ్వజస్తంభం దగ్గర. మనకి చూద్దాం ఒకసారి. లోపల అయితే డోర్ అయితే క్లోజ్ చేస్తుంది టెంపుల్, తెలుసు కదా మనకి. డే టైంలోనే మార్నింగ్లోనే ఉంటారు పంతులు గారు. మనకి నందీశ్వరుడు బయట మనకి ద్వారపాలకులు ఉన్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ అలా వినాయకుడు, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓంగా గణపతి. వినాయకుడు మనకి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అలాగే చూసుకోవచ్చు. ఇది టెంపుల్ అయితే క్లోజ్లో ఉంటుంది, ఇప్పుడైతే తీసున్నది కదా. మనకి శివుడు దార్మఠం శివుడు చూసుకోవచ్చు, గేట్ మీద వెళ్తుంది మనం చూసుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుడు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.